మీ భర్తని చంపినట్టు మీ భారత ప్రధాని మోదీ గారికి చెప్పుకో అని నుదుటి సింధూరాన్ని ఏ రకంగానైతే తుడిచేశారో, మరి ఆ సింధూరం ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతోనే ఉగ్రవాద స్థావరాలని మట్టి కర్పించడం, మరి అదేవిధంగా ఇద్దరు మహిళల్ని ఈ ఆపరేషన్కి హెడ్లుగా చేయడం అనేటువంటిది దేశం గర్వించదగ్గ విషయం. ఈ దేశంలో ప్రతి పౌరుడు ఈరోజు ఏమంటున్నా ఉన్నట్టే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేద్దామనేటువంటి నినాదము యావత్ ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి శబ్దం. మరి ఆ నినాదం ఏం చెప్తా ఉందంటే, మోదీ గారు యుద్ధం ఆపినాము అని చెప్పినాక కూడా దొంగచాటుగా దొంగ దెబ్బ తీసినట్టు మళ్ళీ రాత్రి 8 గంటలకు నిన్న దాడులు ఏ రకంగానైతే పాకిస్తాన్ జరిపిందో, మరి ఇది కుక్కతోక వంకరలాగా పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధికి ఇది నిదర్శనం. భారతదేశమే కాదు, ఏ దేశంలో ఉగ్రవాదులు వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నా ఇదే పరిస్థితి, ఇదే రకంగా ప్రతిఘటించాలి అనేటువంటి నినాదాన్ని యావత్ ప్రపంచానికి నాంది పలికినటువంటి వ్యక్తి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత సైన్యము మరి ఈరోజు త్రివిధ దళాలు కూడా సమాయత్తమై ఏ రకంగానైనా సరే భూమిపైన కానీ ఆకాశంలో కానీ సముద్రంలో కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ లేదా ఏ ఇతర దేశం నుంచైనా ఉగ్రవాదులు చొరబడితే మేము వాళ్ళని తుదిముట్టిస్తాము అనేటువంటి విధంగా భారత త్రివిధ దళాలు కష్టపడుతున్నందుకు వారందరికీ కూడా మా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు మనందరి తరఫున యావత్ భారత సమాజం తరఫున తెలియజేస్తూ, మన ప్రతిచర్య విషయంలో ప్రాణాలు కోల్పోయి అమరులైనటువంటి మన అమర జవాన్లందరికీ కూడా, సైనికులందరికీ కూడా మన యొక్క సంతాపం తెలియజేస్తూ భారత్ మాతాకి జై.